ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేస్ చాలా టంకాపోరుగా ఉంది. ఒక 2 టీములు మాత్రమే ఎలిమినేట్ అయిపోయాయి, ముంబై అండ్ లక్నో. మిగిలిన 8 టీమ్స్ మధ్య టఫ్ ఫైట్ ఉంది. 8 టీమ్స్ కూడా ఇప్పటి వరకైతే ప్రజెంట్ ప్రతి టీము క్వాలిఫై అవ్వగలవు మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిస్తే. లాస్ట్లో ఉన్న కేకేఆర్ 10 మ్యాచ్లే ఆడింది. వాళ్ళు 4 మ్యాచ్లకి 4 గెలిస్తే మాత్రానికి వాళ్ళకి 17 పాయింట్లు అవుతాయి. అండ్ అలాగే ఇప్పుడు టాప్లో ఉన్న గుజరాత్ ఆల్రెడీ 16 పాయింట్లతో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఇంకా క్వాలిఫై అవ్వలేదు. సో అంత టఫ్గా ఉంది. వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళు కనుక ఆ 2 మ్యాచ్లు ఓడిపోతే మిగిలిన టీమ్స్ ఆర్సీబీ అవ్వచ్చు, సన్ రైజ్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్, సిఎస్కే, ఢిల్లీ, ఈ టీంలు మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. అంత టఫ్గా ఉంది ప్లే ఆఫ్ రేసు. అండ్ ముఖ్యంగా ఫస్ట్ చూసుకుంటే మన సన్ రైజ్ హైదరాబాద్ చూసుకుంటే 12 మ్యాచ్లో 7 విన్స్తో 14 పాయింట్లతో ఉంది. నిన్న జీటీ మీద వాళ్ళు చిత్తుగా ఓడిపోవడంతో చాలా నెట్ రన్ రేట్ తగ్గింది. మ్యాచ్ ముందు 0.7 ఉన్న నెట్ రన్ రేటు మ్యాచ్ తర్వాత 0.3కి పడిపోయింది. వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచ్లు సిఎస్కేతో అండ్ ఆర్సీబీతో జరుగుతాయి. సిఎస్కే అండ్ ఆర్సీబీ 2 ప్లే ఆఫ్ రేసులో టాప్లో ఉన్నవి. ఆర్సీబీ అయితే ఆల్రెడీ టాప్ 2లో ఉంది. 2 చాలా క్రూషియల్ మ్యాచ్లు, 2 పక్కా గెలవాలి. 2 గెలిస్తే మాత్రానికి 18 పాయింట్లతో వాళ్ళు టాప్ 2లో ఉంటారు. రెండిట్లో 1 ఓడిపోయినా 16 పాయింట్లతో టాప్ 4లో ఉంటుంది. ఎందుకంటే మిగిలిన ఆర్సీబీ అవ్వచ్చు, పంజాబ్ మిగిలిన మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు టాప్ 2కి వస్తారు. ఎందుకంటే మిగిలిన గుజరాత్ అవ్వచ్చు అండ్ ఆర్సీబీ వాళ్ళు మిగిలిన మ్యాచ్లు అన్నీ గెలిస్తే వాళ్ళు టాప్ 2లో ఉంటారు. ఎస్ఆర్హెచ్ 1 గెలిచి 1 ఓడిపోతే మాత్రానికి టాప్ 4లో ఉంటుంది. 2 మ్యాచ్లు ఓడిపోతే మాత్రానికి చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే నెట్ రన్ రేట్ కూడా తగ్గింది. దానికి తోడు ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ కింద ఉన్న పంజాబ్కి 13 పాయింట్లు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత సిఎస్కే అండ్ రాజస్థాన్ రాయల్స్ ఇద్దరికి 12 పాయింట్లు ఉన్నాయి. వాళ్ళు నెక్స్ట్ అన్ని మ్యాచ్లు గెలిస్తే మాత్రానికి వాళ్ళు టాప్లోకి వస్తారు. అప్పుడు గుజరాత్, ఆర్సీబీ అండ్ పంజాబ్, సిఎస్కే కానీ రాజస్థాన్ రాయల్స్ కానీ క్వాలిఫై అవుతాయి. అప్పుడు ఎస్ఆర్హెచ్ ఇంటికి పోతుంది. సో ఖచ్చితంగా నెట్ రన్ రేట్ లేదు కాబట్టి మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒకటన్నా కంపల్సరీ గెలవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఉంది ఎస్ఆర్హెచ్. అండ్ గుజరాత్ టైటాన్స్ ఇందాక చెప్పినట్టు వాళ్ళు 16 పాయింట్లతో ఉన్న ఇంకా అఫీషియల్గా క్వాలిఫై అవ్వలేదు. ఎందుకంటే మిగిలిన కింద ఉన్న టీమ్స్ గెలిస్తే అన్ని మ్యాచ్లు, వీళ్ళు మిగిలిన 2 మ్యాచ్లు ఓడిపోతే వీళ్ళు కూడా క్వాలిఫై అవ్వరు. సో వీళ్ళకి చూసుకుంటే నెక్స్ట్ 2 మ్యాచ్లు సిఎస్కేతో అండ్ కేకేఆర్తో ఉన్నాయి. 1 మ్యాచ్ గెలిచిన వాళ్ళు క్వాలిఫై అవుతారు. 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రం ఈజీగా టాప్ 2లో ఉంటారు. చూడాలి మరి వాళ్ళు గెలుస్తారా లేదా. ఇక ఆర్సీబీ చూసుకుంటే 11 మ్యాచ్లు ఆడి 7 మ్యాచ్లు గెలిచి 14 పాయింట్లతో టాప్ 2లో ఉన్నారు. వీళ్ళకి ప్లస్ ఏంటంటే నెట్ రన్ రేటు +1 ఉంది. మిగిలిన ఏ టీము కూడా అంత నెట్ రన్ రేట్ లేదు. మిగిలిన 3 మ్యాచ్లు కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్తో ఉన్నవి. ముఖ్యంగా కేకేఆర్ వాళ్ళకి కొంచెం ఈజీ మ్యాచ్. మిగిలిన 2 టీమ్స్ పంజాబ్ అవ్వచ్చు అండ్ ఎస్ఆర్హెచ్ అవ్వచ్చు, 2 టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో టాప్లో ఉన్నవి. సో వాళ్ళతో ఖచ్చితంగా టఫ్ మ్యాచెస్ ఉంటాయి. ఈజీగా ఉన్న టీం మాత్రానికి కేకేఆరే, కానీ వాళ్ళు కూడా ఫామ్లోకి వచ్చారు. లాస్ట్ 4 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. వాళ్ళ మీద గెలిస్తే మాత్రానికి ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే నెట్ రన్ రేట్ చాలా ప్లస్ ఉంది కాబట్టి. మిగిలిన ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్లో ఆ 2 మ్యాచ్లో 1 మ్యాచ్ గెలిచినా వాళ్ళు టాప్ 2లో ఉంటారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ కూడా ప్లే ఆఫ్ రేస్లో టాప్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఓడిస్తే టాప్ 2లో ఉంటారు. సో ముఖ్యంగా మిగిలిన 3 మ్యాచ్లో 2 గెలిస్తే మాత్రానికి వాళ్ళు టాప్ 2లో ఉంటారు. 3 గెలిస్తే టాప్ 1లో ఉంటారు. 1 గెలిచినా వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఎందుకంటే నెట్ రన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అది వాళ్ళకి చాలా ప్లస్. సిఎస్కే 11 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో 5th పొజిషన్లో ఉంది. వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 3 మ్యాచ్లు కూడా నెక్స్ట్ లక్నో మీద ఉంది. సో లక్నో మీద ఆల్రెడీ మొన్న ఈజీగా గెలిచారు. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే వాళ్ళకి ఇక తిరుగుండదు. ఆల్రెడీ సిఎస్కే లాస్ట్ 3 మ్యాచ్లు సూపర్గా గెలిచింది. హ్యాట్రిక్ విన్స్తో వాళ్ళు టాప్లోకి దూసుకొచ్చారు. ఇక లక్నో తర్వాత సిఎస్కేకి 2 టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. అందులో ఒకటి గుజరాత్తో, ఇంకోటి సన్ రైజ్ హైదరాబాద్తో. సన్ రైజ్ హైదరాబాద్ హోమ్ పిచ్లో కాబట్టి వాళ్ళు కొంచెం గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ పిచ్లో అంతగానంగా ఆడలేకపోతున్నారు. నిన్న గుజరాత్ మ్యాచ్ చూసుకుంటే చిత్తుగా ఓడిపోయారు. అండ్ అలాగే ఇంకొక మ్యాచ్ వాళ్ళు వెళ్ళి గుజరాత్లో ఆడాలి. సేమ్ సన్ రైజ్కి ఉన్న సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు కూడా టఫ్ పిచ్ మీద ఎలా ఆడతారో చూడాలి. అండ్ ఏదేమైనా సరే 3 మ్యాచ్లో వాళ్ళకి ఈజీ ఒక లక్నో, మిగిలిన 2 మ్యాచ్లు మాత్రం టఫ్. కానీ వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే మాత్రానికి ఖచ్చితంగా 3 మ్యాచ్లో 3 గెలవాలి. ఎందుకంటే వాళ్ళకి నెట్ రన్ రేటు అంత లేదు, జస్ట్ 0.1 ఉంది. వాళ్ళు 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రానికి వాళ్ళకి 18 పాయింట్లు అయితే, 2 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లు అవుతాయి. 16 పాయింట్లు అవుతే మిగిలిన టీమ్స్తో వాళ్ళు నెట్ రన్ రేట్ చూసుకోవాలి. ఇందాక చెప్పినట్టు సిఎస్కేకి నెట్ రన్ రేట్ తక్కువ ఉంది. ఒకే ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రానికి వాళ్ళు క్వాలిఫై అవ్వరు. సో ఖచ్చితంగా సిఎస్కే 3 మ్యాచ్లు గెలవాల్సిందే. మేబీ ఒక 2 మ్యాచ్లు గెలిచి వాళ్ళు భారీ విన్స్ కొడితే మాత్రానికి నిన్న గుజరాత్ కొట్టినట్టు 80+ రన్స్ 50+ రన్స్ తోటి, లేదంటే 15 ఓవర్ ముందు 14 ఓవర్ల ముందు వాళ్ళు
చేయగలిగితే వాళ్ళకి నెట్ రన్ రేట్ మెరుగవుతుంది. అప్పుడు 2 మ్యాచ్లు గెలిచినా వాళ్ళు క్వాలిఫై అవుతారు. చూడాలి మరి సిఎస్కే ఎన్ని మ్యాచ్లు గెలుస్తుంది, క్వాలిఫై అవుతుందా లేదంటే టాప్ 2లోకి వస్తుందా. ఇక పంజాబ్ కూడా 11 మ్యాచ్లు ఆడి 6 మ్యాచెస్తో 13 పాయింట్లతో వాళ్ళు టాప్ 4లో ఉన్నారు. వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయారు. అయినా కూడా ఇంకా వాళ్ళ అదృష్టం. ఫస్ట్లో స్టార్టింగ్లో వాళ్ళు అన్నీ గెలిచారు. 7 మ్యాచ్లు ఆడి 6 విన్ అయ్యారు. ఆ ఒక్క మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయి వాళ్ళకు ఇంకొక పాయింట్ వచ్చింది. సో ఆ తర్వాత మిగిలిన అన్ని మ్యాచ్లు 4 వరుసగా ఓడిపోయారు. పంజాబ్కి ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి. ముంబైతో, ఎస్ఆర్హెచ్తో అండ్ లక్నోతో. ముంబై, లక్నో ఆల్రెడీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సో వాళ్ళ మీద ఈజీగా గెలవచ్చు. ఆ 2 మ్యాచ్లు వాళ్ళకి కొంచెం ఈజీ. అండ్ ఆర్సీబీ మాత్రానికి చాలా టఫ్. వాళ్ళు ఆల్రెడీ టాప్ 2లో ఉన్నారు కాబట్టి ఆ ఒక్క మ్యాచ్ వాళ్ళకి ఇబ్బంది. ఆ మ్యాచ్ కూడా గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా టాప్ 2లో ఉంటారు. సో పంజాబ్ సిచ్యువేషన్ చూసుకుంటే మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రానికి వాళ్ళకి కష్టమే. 3కు 3 గెలిస్తే మాత్రానికి టాప్ 2లో ఉంటారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక ఈ 5 టీమ్స్ తర్వాత ఉన్న మిగిలిన టీంలు ఢిల్లీ అవ్వచ్చు, రాజస్థాన్ రాయల్స్ అవ్వచ్చు, కేకేఆర్, వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ అన్ని మ్యాచ్లు గెలవాల్సిందే. అన్ని మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు కూడా క్వాలిఫై అవుతారు. చూడాలి మరి వాళ్ళు అన్ని మ్యాచెస్ గెలిచి టాప్లో ఉన్న టీమ్స్కి షాక్ ఇచ్చి వాళ్ళు క్వాలిఫై అవుతారా లేదా.